నా మనసరసిలో ఆడెనిదే శివహంస హైమవతి అనుహంసి అండనుండగ మురిసి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. సద్భక్తిని, ఆయుర్భాగ్యాన్ని, సుస్థిర ఆరోగ్యాన్ని, ఐశ్వర్య సంతోషాలను, జన్మాంతరమందు కైలాస దర్శనాన్ని ప్రసాదించేటువంటి అందమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో తులసి కోట ముందు గోమయంతో అలికి శంఖము, చక్రము, పద్మము లేక స్వస్తిక్ మొదలైనటువంటి ముగ్గులు పెట్టినటువంటి స్త్రీ విష్ణుప్రియ అవుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. విష్ణువు ముందు దీపం విశిష్ట ఫలదాయకాన్ని ప్రసాదిస్తూ ఉందని, అభయంకరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి జిల్లేడు పూలతో గనక ఈ మాసమంతా కూడా పూజ చేసినట్లయితే ఐశ్వర్య సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుందని, శివ సాయుధ్యాన్ని కూడా పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి మనకు కార్తీక మాస వైభవతత్వం తెలియచేస్తోంది. అంతేకాకుండా హంసోదక స్నానంతో పాటుగా దీపదానం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఒక సద్బ్రాహ్మణునికి దీపాన్ని గనక చక్కగా నమస్కృతాంజలు గడిస్తూ దానం చేసినట్లయితే జన్మాంతరాలలో చేసినటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతాయి అని కూడా శాస్త్రవచనం.